సరే అప్పుడంటే ప్రవల్లిక ఎస్ఐ గారి మీద జరిగినటువంటి ఆ, దాడి లాంటిది ఇది. దాన్నేమో ఆవిడని శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఆవిడకి హెల్త్ బాగాలేదు అంతకుముందు కొన్ని రోజుల ముందు, ఇవన్నీ లోకల్గా మాకు తెలుసు అని చెప్పేసి కాకమ్మ కథలన్నీ చెప్పాడు ఆ చింతాడ రవికుమార్ అన్న అతను. 10 రోజుల పాటు ఎందుకు పరారీలో ఉన్నాడో తెలియదు. రకరకాల ఫోన్లు మార్చుకుంటూ లొకేషన్లు మార్చుకుంటూ ఇది ఏమన్నా దీంట్లో దొరికితే ఏమన్నా పిలిచేసి 10-20 సంవత్సరాలు ఏమన్నా ఆ, శిక్ష వేస్తారా, లేకపోతే ఉరి శిక్షలు ఏమైనా వేస్తారా? వెయ్యరు కదా. ఇప్పుడు అతను A1గా ఉన్నాడు. ఇది శ్రీకాకుళం పర్యటన సందర్భంగా ఆ ప్రవల్లిక అన్న ఆవిడ మీద ఎస్ఐ మీద ఆ, చేతులేసి తోశారని చెప్పేసి మంచి ఉద్దేశంతోనే అయ్యి ఉండొచ్చు గాక, మరి అదే వచ్చి పోలీసులు చెప్పి లొంగిపోతే బాగానే ఉండేది. మరి 10 రోజులు పట్టింది. మరి ఇక్కడేం చెబుతాడు సార్? ఇప్పుడు ఈ పూతల పట్టు జరిగిన దగ్గర జరిగిన దాన్ని ఇక్కడ కూడా ఆవిడకి ఏమైనా బాగాలేదా, మీకు ఏమైనా తెలుసా? అసలు బాగోకపోతే మరి నాకు తెలిసి జాగ్రత్తగా పక్కకు తీసుకెళ్తారు. మరి ఇది తోపులాటలు ఏంటి, కింద పడేయటం ఏంటి, కింద పడిపోతే మా ఆవిడని రెస్క్యూ చేయకుండా తొక్కుకుంటా వెళ్ళిపోవడం ఏంటి, ఆవిడకి దెబ్బతాలటం ఏంటి, హాస్పిటల్ జాయిన్ అవ్వడం ఏంటి సార్? మరి సార్ రామారు సురేష్ గారు, మీకు ప్యానల్లో ఉన్న ప్రతినిధులందరూ కూడా శుభ సాయంత్రం. మరి ఈ యొక్క డిఎస్సి నిరసనలో అక్కడక్కడ జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లు కానీ, లేకుంటే అక్కడ జరిగినటువంటి ఏదైతే ప్రభుత్వం ఒకవైపున ఏదైతే ప్రజాస్వామ్యయుతంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగాలు చేపట్టినటువంటి డిఎస్సిలోని అక్రమాలను నిలదీత కార్యక్రమంలో ఆ పోలీసులు చాలా చోట్ల అడ్డుకోవటం కానీ, తోపులాట్లు కానీ జరిగినటువంటి మాట వాస్తవం. కొన్ని చోట్ల అయితే అసలు హౌస్ అరెస్ట్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో మా పార్టీ కార్యకర్తలు కానీ, లేకుంటే విద్యార్థి యువజన ఏదైతే నాయకులు కానీ ఈ యొక్క డిఎస్సికి అక్రమాలకు రచయితకు ముందుకు వచ్చినటువంటి శ్రేణులకు సంబంధించి కూడా కొంత తోపులాట్లు అక్కడక్కడ జరిగినటువంటి మాట వాస్తవం. ఇదే కోవలో ఒక మహిళ పోలీసు అధికారిని కొంచెం ఇబ్బందికరంగా జరిగినటువంటిది ఈరోజు వార్తల్లో భాగంగా తమరు అడుగుతున్నటువంటి ప్రశ్నగా చూసుకుంటే, ఇక్కడ ఇది సహజ సిద్ధంగా మన గఫూర్ గారికి అయితే తెలుసు పెద్దలకు, ఈ యొక్క ఆందోళన సమయంలో పోలీసులు కొంత నియంతృత్వంగా రూట్ గా బిహేవ్ చేస్తారు. వాళ్ళ పై అధికారుల యొక్క సూచనలు, వాళ్ళ వ్యక్తిగతంగా ఏముండదండి, వాళ్ళ పై అధికారుల యొక్క సూచనలను అమలు చేయాలనేటువంటి తపనతోనో లేకుంటే వాళ్ళ యొక్క కర్తవ్య నిర్వహణలో భాగంగా వాళ్ళు దురుసుగా ప్రవర్తించేటటువంటి సందర్భంలో కార్యకర్తలు కూడా అందరూ ఒకే విధంగా ఉంటారు. ఒక్కొక్కరు రివర్స్ కావటం కానీ, ఒక్కొక్కరు తోపులాట్లో కానీ ఇటువంటి సంఘటనలు అక్కడక్కడ జరిగిన ఇంతకుముందు గతంలో కూడా జరిగినాయి. అలాగే తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ కానీ ఇక్కడ తేడా లేదండి. ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఇటువంటి సంఘటనలు గతంలో జరిగినాయి. దీనికి పార్టీలు కాదు, అక్కడ ఉండేటువంటి పరిస్థితులను బట్టి జరిగాయని చూడాలి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ మా యొక్క కార్యకర్తలు కావాలని చేశారనేటువంటి దానికి కానీ ఏమాత్రం అర్థం లేదనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదేమైనా సరే ఇటువంటి అంశాల్లో జరిగేటటువంటి నష్టం కానీ, లేకుంటే ఇటువంటి అంశాలకు మేము కూడా ఖచ్చితంగా క్షమాపణ కానీ, లేకుంటే ఇది దురదృష్టంగా అభివర్ణించి భావించేటటువంటి అంశము. భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా మనం అందరం కూడా ఈ యొక్క వ్యవస్థలో భాగంగా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దానికి తగ్గట్లుగా వ్యవహరించాలనేటువంటి అంశం మీద మనం ముందుకు పోవాలని కూడా ఒక అభిప్రాయంగా తెలియజేస్తున్నామండి. సురేష్.